హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు బ్రెడ్ హల్వాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 9 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న ముక్కలుగా 4 ముక్కలు చేసుకున్నాను. ఒక బ్రెడ్ పీస్ ని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చిపప్పు ఇవి 3 దోరగా వేగించుకుని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే నెయ్యిలో బ్రెడ్ పీసెస్ ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అరకప్పు పంచదార, అరకప్పు వాటర్ వేసేసి షుగర్ ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న షుగర్ లో దంచి పెట్టుకున్న ఆల్కహాల్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేసేసి స్మూత్ గా 1 నిమిషం పాటు ఈ విధంగా తయారయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత పాలు అనేవి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కూడా వేసేసి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. ఈ ఫుల్ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో చింత చిగురుని ప్రాసెస్ చేసి కర్రీస్ లోకి ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా చింత చిగురులో ఉండే కాడల్ని ఎలా సపరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ గా చూసేద్దాం. అయితే నేను ఇక్కడ ఒక 50 గ్రాములు చింత చిగురుని తీసుకున్నాను. ఈ చింత చిగురుని కొంచెం పార్ట్ అనేది తీసుకుని 2 అరచేతి మధ్యలో పెట్టుకుని నలపాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నలిపేసేసుకోవాలండి. మీరు ఎంతైతే తీసుకుంటారో అంత క్వాంటిటీ చింత చిగురుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లా 2 అరచేతుల మధ్యలో ఈ విధంగా నలుపుకొని మ్యాష్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మ్యాష్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వీటిల్లో ఉండే కాడలన్నీ తీసేసి మన కర్రీస్ లోకి యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చింత చిగురుని ప్రాసెస్ చేసి పప్పు, మటన్ అలా నాన్ వెజ్ కర్రీస్ లేదంటే చింత చిగురుతో రసం కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంది. నేను ఈ చింత చిగురుతో మటన్ కర్రీ చేశానండి, ఆ లింక్ కూడా ఇస్తాను. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు వంటకం వచ్చేసి దోసకాయ కర్రీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కోసుకున్న దోసకాయ ముక్కల్ని 1 kg వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దోసకాయ ముక్కలు అనేవి చాలా బాగా మగ్గిపోతాయి అనమాట. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు అనేది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుని 1 గ్లాసు ఎసరు అనేది వేసుకోవాలి. ఎసరు వేసేసిన తర్వాత మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత తగినంత కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కారం అనేది యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దామా. ఈ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. అయితే ముందుగా బౌల్ పెట్టుకుని బౌల్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు ఇవి 3 వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత 4 గుడ్లను కొట్టేసి వేసుకోవాలి. ఈ 4 గుడ్లను కూడా బాగా కలిపేసేసుకుని బుజ్జిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన ఎగ్గుల మిశ్రమంలో ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్, కొత్తిమీర ఇవి 3 యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది అవైలబుల్ గా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఫ్రూట్ సలాడ్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకుని పుచ్చకాయ ముక్కలు, మామిడి పండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు ఇవి 4 రకాల ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసాను. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్, మిరియాల పొడి,
నిమ్మకాయ రసం, పుదీనా ఆకులు, తేనె, ఇవి 4 ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. ఈ సమ్మర్లో ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, చూసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో మటన్ చింతచిగురు కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1 kg మటన్ని యాడ్ చేయాలి. మటన్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న మటన్లో ఉప్పు, కారం అనేవి వేసేసి తగినంత వాటర్ అని వేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ 6 విజిల్స్ అయిపోయిన తర్వాత మటన్ చాలా బాగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన మటన్లో ఈ కర్రీకి హీరోయిన్ అయిన చింత చిగురుని యాడ్ చేసేయాలి. ఈ చింత చిగురు యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చింత చిగురుకు ఉండే పులుపదనం అనేది మన మటన్ ముక్కలకి పట్టేటట్లుగా 1 నిమిషం చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో మటన్ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో పెరుగు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కుక్కరు స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మటన్ కూడా వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మటన్ ఫ్యాట్ ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి. ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో వేరుశనగ పప్పుల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో వేరుశనగ పప్పులు అనేవి యాడ్ చేసేసి దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసి వాటర్ వేసేసి మెత్తగా పచ్చడిలాగా చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసేసి మెత్తగా చేసుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు అనేది వేసుకోవాలి. పోపులో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఈ పోపుని దోరగా వేయించేసి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన
వేరుశనగ పప్పుల చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్లో తోటకూర కాడలు శనగపప్పు కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా పాన్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి. పాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, తోటకూర కాడలు ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గినటువంటి మిశ్రమంలో ఉప్పు, పసుపు, కారం తగినన్ని యాడ్ చేసేసుకుని మరొకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని తగినన్ని వాటర్ అనేవి 1 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత గరం మసాలా పౌడర్ చల్లుకొని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్టయితే లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్లో సేమియాతో ఈజీ అండ్ క్విక్ రెసిపీ లాగా స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో కోసం నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సేమియాని వేయించుకోవాలి. వేయించుకున్న ఈ సేమియాలో పాలు అనేవి వేసేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న సేమియాలో పంచదార అనేది వేసేసి పంచదార కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. పంచదార కొంచెం కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్లో చింత చిగురు ఉల్లిపాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఎసరు అనేది వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఎసరు ఈ విధంగా తేరుతున్నప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసుకోవాలి. ఈ చింత చిగురు వీడియో మన ఛానల్లో ఉందండి, నేను రీసెంట్ గా పోస్ట్ చేశాను. మీకు ఈ చింత చిగురుని ఎలా శుభ్రం చేయాలో ఆ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంచుతాను. అంతేనండి, 1 నిమిషం పాటు చింత చిగురు వేసి కుక్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ చింత చిగురు కర్రీ రెసిపీని నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో మటన్ కీమాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు ఇవన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది కూడా యాడ్ చేయాలి. ఉల్లిపాయలు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాని వేసేసుకోవాలి. చక్కగా మటన్ బాగా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మటన్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఫైనల్ గా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకుని టమాటాలు అలాగే కొంచెం కొవ్వు ముక్కలు అనేవి వేసుకుని వాటర్ వేసేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో తలకాయ మాంసం కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. అయితే ముందుగా తలకాయ మాంసాన్ని శుభ్రం చేసుకోవాలండి. 1 కేజీ వరకు తీసుకున్నాను నేను. ఇలా శుభ్రం చేసుకున్న తలకాయ మాంసం కర్రీని కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకుని పసుపు, కట్ చేసిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయి అన్నమాట. అలాగే వాటర్ అనేవి వేసేసి ఒక 20 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకే ఫుడ్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మీరు ఎప్పుడైనా ఈ విధంగా తోటకూర ఫ్రై అనేది చేసుకున్నారా? చేసుకోకపోతే ఈ వీడియో ఒకసారి చూసేయండి. ముందుగా ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసేయాలి.
అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టేసుకుని ప్రతి 5 minutesకి ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా 10 minutes వరకు ఆయిల్లో బాగా మగ్గించేసేసుకోవాలి. ఇలా మగ్గిన తోటకూరలో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ తగినట్టుగా యాడ్ చేసేసి మరొకసారి బాగా కలిపేసేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఆయిల్ పైకి తేలేంత వరకు 1 నిమిషం కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై ఈజీగా క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో టమాటా పప్పుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ కుక్కర్ లో 1 కప్పు కందిపప్పుని వాష్ చేసుకుని 1 కప్పు వాటర్ అనేవి యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసి మరొక కప్పు వాటర్ అనేవి యాడ్ చేశాను. పసుపు, కారం, అలాగే నూనె ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం చింతపండు అనేది పెట్టేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న టమాటా పప్పులో పోపు అనేది పెట్టుకోవాలండి. పోపు దినుసులన్నీ వేసేసి దోరగా ఎర్రగా ఫ్రై చేసుకుని ఆ పోపులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేయాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా త్వరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా అండి, ఈ రోజు మనం ఈ వీడియోలో అరటికాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసుకుందామా. ముందుగా ఇది అరటికాయని నీట్ గా ప్లేట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ లో కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేయించుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం తగినంత వేసేసుకుని ఒకసారి బాగా కలుపుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లయితే లింక్ అనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మనం ఎగ్ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియోలో చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేద్దామా. దీనికోసం ముందుగా ఒక 4 గుడ్లని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న గుడ్లని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు అనేది వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు పేలి ముఖం మీదకి ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది. సో నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లలో కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎగ్స్కి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే జీలకర్ర ఇవి 2 వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర చిరుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం వేసేసి ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకుని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే వీడియో టైటిల్ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ షార్ట్ వీడియోలో మనం కందిపప్పు ఎగురిని ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే దీనికోసం ముందుగా 100 గ్రాముల కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కందిపప్పులో ఒక 2 కప్పుల వాటర్ అనేవి వేసేసి అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె అనేది వేసేసి స్టవ్ మీద పెట్టుకుని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న కందిపప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే పసుపు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలకి మనకి కందిపప్పు అనేది చాలా క్విక్గా త్వరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికించుకున్న కందిపప్పులో ఉప్పు, కారం యాడ్ చేయాలి. ఉప్పు, కారం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కందిపప్పు ఎగురు అనేది చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ చేసినట్లయితే నేను లింక్ అనేది షేర్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకే ఫుడ్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో చామదుంపల పులుసుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే పోపుని అనేది వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ చక్కగా లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్ లో మాత్రమే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని వేసేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి మనం చింతపండు రసం ఒక చిన్న కప్పు తీసుకున్నాం. ఆ చిన్న కప్పు చింతపండు రసం ఇంకా సేమ్ కప్పుతో వాటర్ అనేవి వేసేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి.
ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం అనేది వేసేసి కలిపేసుకుని సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ లింక్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో అండి, ఈ షార్ట్ వీడియోలో దోసకాయ పప్పుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక 75 గ్రాముల కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసేసానండి. ఆ కందిపప్పులో 1 కప్పు దోసకాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, ధనియాలు, పసుపు ఇవన్నీ వేసేసి ఫైనల్ గా ఆయిల్ అనేది వేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి తగిన వాటర్ అనేది వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పుని ఉప్పు తగినంత వేసేసుకుని కారం కూడా కొంచెం వేసేసుకుని శుభ్రంగా మెదిపేసేసుకుని చక్కగా పోపు అనేది పెట్టేసేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా చిటికలో తయారైపోతుంది అనమాట. ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పార్వతీస్ కిచెన్ లో బీరకాయ ఎండ్రాయిల్ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్ పెట్టుకుని బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేయాలి. రొయ్యలను కూడా ఒక 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యలు, ఉల్లిపాయల మిశ్రమంలో నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ బీరకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. ఉప్పు, పసుపు వేసేసి బీరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం అనేది యాడ్ చేయాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో యొక్క ఫుల్ లింక్ అనేది మీకు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. హలో అండి, ఈరోజు మన పార్వతీస్ కిచెన్ లో మరమరాల ఉప్మాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియోలో చూసిద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు మరమరాలు తీసుకొని ఆ మరమరాలని బాగా వాష్ చేసేసుకుని పెండేసుకుని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న మరమరాల్ని పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే ఒక మందపాటి బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు అనేది పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అనేది వేసేసి ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు ఇవి 2 యాడ్ చేసేసి టమాటాని బాగా మగ్గించుకోవాలి మెత్తగా. ఇలా మగ్గిన టమాటాల మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మరమరాలని వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ రసం పిండేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో చింతచిగురు వంకాయ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ షార్ట్ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో తగినంత ఆయిల్ అనేది వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేయాలి. వంకాయలు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వంకాయల్లో పసుపు, ఉప్పు ఇవి 2 యాడ్ చేసేసి మరొక నిమిషం కుక్ చేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన వంకాయలో 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసి ఒక 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వంకాయ కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురుని 1 కప్ వరకు యాడ్ చేయాలి. చింతచిగురు యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయి ఈ వంకాయ కర్రీ యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే లింక్ అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.